హాయ్ అండి. మేమైతే పెద్ద దేవర చేసాము. పెద్ద దేవర స్టార్టింగ్ ఎలా చేస్తారో చూడండి. స్టార్టింగ్ ఇలా నుండే చూడండి. పుట్టమ్మన్నది అయితే పెట్టలేదు. పుట్టమ్మను తెచ్చేది, మళ్ళీ దేవుని మూర్తి తీసుకొచ్చేది, ఇవి రెండు పెట్టలేదు. కానీ ఇక్కడ దేవుడు తయారు చేసే దగ్గర నుండి అయితే పెట్టాను. చూడండి, ఇలా మట్టి తీసుకొచ్చి మట్టిని మంచిగా జల్లడబట్టి మంచిగా ముద్దలు వేసి దేవునిది గద్దె అయితే వేసారండి. ఇట్లాంటివి చేయడము చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే ఇలా చేస్తారు అనేసి మాత్రం నేను వీడియో అయితే చేశాను. ఓకేనా. చూడండి ఇలా అక్కడ చేస్తున్నారు. కటింగ్ కూడా చేసుకొని అయితే చూడండి, ఈ బుట్టమన్నతోనైతే ఇది పెద్ద దేవరది గద్దె అంటండి. గద్దె ఎంత బాగా చేస్తారో చూడండి. గద్దెని మాత్రం పూర్తిగా చూపెట్టాలి. ఇలాంటిది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. నాకు కూడా తెలియదు కాబట్టి నేనైతే కొంతమందికైనా తెలియకుండా ఉంటుంది కదా, ఇలా అయితే వేసి మరీ పూజిస్తారు అనేసి. కానీ ఫస్ట్ నుండి పుట్టమన్ను తెచ్చేదాని నుండి పెడితే బాగుండేది, కానీ కొంచెం టైం స్పెండ్ కాలేదు, కుదరలేదు కాబట్టి పెట్టలేదు. ఇక్కడ నుండి అయితే పెట్టానండి. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మట్టితోని ఒక గుడి ఇలాగా తయారు చేసి పక్కన చిన్న గజస్తంభం లాగా, దానికి మళ్ళీ గుడికి త్రిశూలం లాగా వెనకాల డిజైన్, మళ్ళీ 3 మెట్లు అనేసి దేవట్ల చూడండి. ఎంత అంటే నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎంతమందికి నచ్చిందో, మీకు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతమందికి తెలుసు అనేసి మనమైతే అనుకోవచ్చు కదా, కానీ చాలామంది చేస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఒకసారి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టండి. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. వాళ్ళ కోపే కదండి. ఒక మట్టితోని చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకొని ఇలా గుళ్ళు అగరుగా తయారు చేసి దాన్ని మనం పూజిస్తున్నామంటే ఎంత బాగుంటుందో చూడండి. మళ్ళీ దానిలో కలర్స్ అండి, ఒకటి మెరూన్ కలర్, ఒకటి పింక్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లాక్, ఒకటి వైట్, ఇలా అయితే కలర్స్ అయితే తయారు చేసిండండి. అవి కొన్ని కలర్స్ కొన్ని ఐటమ్స్తో అయితే చేశారు. మళ్ళీ నేను లైవ్లో కూడా పెట్టాను. అవి లైవ్లో కూడా చూడండి. కొన్ని లైవ్లో పెట్టేశాను, మీరు చూడండి. వాళ్ళని కూడా అడిగి పెట్టాను, మరి మిమ్మల్ని ఇలా పెట్టచ్చా, ఇలా ఎలా తయారు చేస్తుండ్రు అనేసి అని అడిగితే, సరే పెట్టండి, మమ్మల్ని ఫస్ట్ కూడా పెట్టే ఉన్నారు అనేసి అన్నాడు. అయితే కొత్త దేవుడు అంటండి, కొత్త దేవుడు తయారు చేస్తున్నారు అందుకనేసి. ఓకేనా. కొత్త దేవుడిని తయారు చేసి మరి చేస్తున్నారు. నాకైతే నచ్చిందంటే చాలా నచ్చిందండి. మళ్ళీ అలంకరణ చూడండి, వాటికి బొమ్మలు అంటే డిజైనింగ్ అంట, అవి డిజైన్తో సహా చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చిందండి ఇలా డిజైన్ చేయడం. మనం వాళ్ళకేసి ముగ్గేసుకుంటే ఎంత అందంగా కనబడుతుందో, దానికంటే ఇంకా అందంగా కనబడుతుంది కదండి. ఇదండి పింక్ కలర్, ఇది మెరూన్ కలర్. మెరూన్ కలర్ ఎలా తయారు చేశారో మీకు తెలుసుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా ఈ మెరూన్ కలర్ మాత్రం అది కరెక్ట్ గెస్ చేయాలండి. ఇది మాత్రం చాలా వరకు తెలియదు. ఇది గెస్ చేసిన వాళ్ళు మాత్రం నిజంగా సూపర్ అండి మెరూన్ కలర్ని. ఓకేనండి. చూడండి, మేము ఈ రాత్రంతా కూడా మెలుకొని ఉన్నామండి. మెలుకొని ఉండి మరి చేసాము. ఇక చెల్లెవాళ్ళ దేవర కాబట్టి చెల్లెవాళ్ళే అలంకరిస్తుంది. ఇక మేమైతే వీడియోలు తీసుకుంటున్నాం. ఫస్ట్ మన యూట్యూబ్ వాళ్ళకి వీడియోలు కావాలి కదండి, అందుకనేసి వీడియోలు తీసుకుంటున్నాం. ఇది నేను చెప్పేదానికంటే చూస్తూనే బాగుంటుంది అనుకుంటాను అండి, అందుకనే చెప్పడం అంత ఇది లేదు కదండి. చూస్తేనే అరే ఏంటిది అనేసి మనము వింతగా చూడొచ్చు, కానీ చెప్పడంలో కాదు. ఇది ఏంటిది అనేసి మీరు క్వశ్చన్ మార్క్ ఇస్తేనే నాకు ఆనందం అనిపిస్తుంది. చూడండి, కలర్తోని డిజైనింగ్ కట్టెకి పెట్టేసి మరీ కలర్ కొడుతున్నారు. ఓకేనా. పెయింటర్స్ డిజైనర్స్ ఎక్కడ ఉండరు, మనకు తెలియకుండా చూడండి ఇక్కడిక్కడే ఉంటారు. కానీ వాళ్ళని గుర్తించాలి అనేసి అయితే మాత్రం ఎక్కువ తెలుసు.